ఎస్పీ గారు చేరుకున్నారా మీరు కామారెడ్డి నిన్న? యా, అదే ఇవాళ ఇన్సిడెంట్ జరుగుతుంది. సినిమాస్ రాలేదు ఇంకా. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా నా దగ్గర ఉన్నారు. స్విమ్మర్స్ వచ్చుంటారేమో చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. స్విమ్మర్స్ వచ్చుంటారేమో. ఇప్పుడు అది ఎక్కడ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ వర్షాలు పడుతున్నా లేదా ఫస్ట్ కనుక్కోవాలి. అక్కడ వర్షాలు దాన్ని బట్టి వాగు తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. ఫస్ట్ అది కనుక్కోవాలి. నేను కూడా కనుక్కుంటా, మీరు కూడా కనుక్కోండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తగ్గితే ఒక రకంగా, వర్షం లేకపోతే మన యాక్టివిటీ ఒక రకంగా ఉండాలి, వర్షం ఉంటే మన యాక్టివిటీ ఒక రకంగా ఉండాలి. ఫస్ట్ అది కనుక్కోండి. ఆ వాగు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఆ గాంధారి ఏరియాలో ఇప్పుడు వర్షం పడుతున్నదా రైట్ నౌ? కనుక్కొని చెప్పండి నాకు ఇమీడియట్ గా. రైట్ రైట్. బంద్ ఎంతసేపు? బంద్ ఎంతసేపు అయితే 9 గంటలేండి. బంద్ 9:30 సార్. Good afternoon. There is one more incident in Lingampet Mandal of Rampelli village. Rampelli Tanda. The stream name is Vagu Shetpelli Vagu అని. దాంట్లో చిక్కుకుంటే వాళ్ళు దాంట్లో ఆ వాగులో ఉన్న చెట్టు పైన ఎక్కిరు, ముగ్గురు కూర్చున్నారు. కిందికెళ్ళి ఫ్లో పోతా ఉంది. ఇప్పుడు ఆ షెట్పల్లి వాగు ఒరిజినేషన్ ఆ మంచిప్ప గాంధారి ఏరియాకి వెళ్ళి వస్తాయి నీళ్లు. మీరు ఇమీడియట్ గా ఆ ఏరియాలో వర్షం మరి పడుతుందా, మరి పడితే ఆగిపోతే ఆ స్ట్రీమ్ వరద తగ్గుతుందా పెరుగుతుందా అసెస్మెంట్కి రండి. మీ తహసీల్దార్ మాట్లాడి అసెస్మెంట్కి వచ్చి నాకు చెప్పండి. ఒకవేళ వరద తగ్గేది లేకపోతే వీ విల్ కాల్ ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ ఆర్ విల్ కాల్ హెలికాప్టర్. అర్థమైంది కదా? మీరు నాకు ఆ ఫ్లో తగ్గుతుందా పెరుగుతుందా అసెస్మెంట్ చేసుకొని నాకు చెప్తే ఐ టాక్ టు రాహుల్ బొజ్జా. విల్ ఆస్క్ హిమ్ టు సెండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆర్ హెలికాప్టర్. రైట్, ప్లీజ్ ఇమ్మీడియట్ చెప్పండి, అర్జెంట్. రైట్. అంటే ఎవరైనా దిగిందా లోపలికి? వీడియో కాల్ చేసి సిఐకి మంత్రి గారు మాట్లాడతారు. సిఐ గారికి సిఐ గారు మంత్రి గారు మాట్లాడతారు. నమస్తే. ఇప్పుడు ఏంటి వాళ్ళకు కార్డు ఇచ్చారా? ఎంతమంది ఉన్నారు చెట్టు మీద? వద్దు మరి వద్దు. ఫ్లో బాగుంటే ఇప్పుడు గజగితగాళ్ళు వచ్చిర్రా? ఎవరు గజగితగాళ్ళు అంటే బెస్తోళ్ళా ఎన్డీఆర్ఎఫ్ టీమా? వాళ్ళు లోకల్ వాళ్ళు తీసుకురావచ్చు వాళ్ళని అంటున్నారా? వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, తీసుకురాలేమంటున్నారా తీసుకొస్తామంటున్నారా? కాన్ఫిడెన్స్ లేకపోతే బలవంతం చేయకు. బలవంతం చేయకండి. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఒక్కటేం చెప్పండి అంటే నాకు ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరుగుటట్టున్నదా తగ్గేటట్టున్నదా? ఒక పని చేయండి, మీరు వాళ్ళకు మీరు మాట్లాడేది వాళ్ళకి ఏమైనా వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడితే వినపడితే మీరు ఆ తాడు ఇచ్చి పెట్టండి, వాళ్ళకి ఏం కాదు. ఆ తాడు ఇచ్చి పెట్టండి. మీరు ఇక్కడ వైపు నుంచి కూడా తాడుని ఏదైనా మంచి చెట్టుకు కట్టి పెట్టండి, పెద్ద చెట్టుకి టైట్ గా. కనిపిస్తున్నది, తాడు కనిపిస్తున్నది.
కానీ రావద్దని చెప్పండి, ఎంత వీలుంటే అంత చెట్టు మీదనే ఉండమని చెప్పండి అట్లనే. అదొక గడ్డ తీరనే ఉన్నది కదా అది. అవును, చెట్టు మీద ఉన్నది, ఆ చెట్టు కాడ గడ్డ ఉన్నది కదా, ఉన్నాయి కదా. అదే ఆ రాళ్ళని ఆ చెట్టు కొద్దిగా ఏమన్నా అయితే రాళ్ళ మీద కూర్చోమనండి, తాడు చుట్టుకోమనండి. ఎంత ముగ్గురు ఉన్నారా? ఆ ముగ్గురు ఉంటే ఇంకా ఒక తాడు కాకపోతే ఇంకొక తాడు కూడా పంపింది. పంపి తాడు మంచి తెప్పించుకోరు, ఏం కాదు. వాళ్ళ తాళ్ళు కట్టండి. మీరు ఇక్కడ సైడ్ కూడా గట్టిగా ఏదైనా చెట్టువా లేకపోతే మంచి మనుషులు, ఇద్దరు ముగ్గురు మంచి గట్టి మనుషులా ఒక్కొక్క తాడును పట్టుకోమని చెప్పండి. మన పిఎస్ మన కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ పట్టుకోమని చెప్పండి. మనం చెప్పిందాక వాళ్ళు దిగద్దు, అక్కడనే కూర్చోమని చెప్పండి. చెట్టు కొద్దిగా వంగింది, అది మంచిగున్నది కదా, చెట్టు గట్టిగానే ఉంది కదా. మరి ఇప్పుడు మీరు ఏమంటారు, ఏమన్నా హెలికాప్టర్ తెప్పిద్దామా? బెటరేనా? ఓకే, నాకు ఈ వీడియో తీసి పంపివా ఒకటి? నాకు వీడియో తీసి పంపి, క్లియర్ వీడియో. నీ ఎమ్మెల్యే గారికి పంపి, ఇక్కడ నా పక్కనే ఉన్నారు ఎమ్మెల్యే గారు, వీడియో తీసి పంపి. వాళ్ళ రావద్దని చెప్పి అక్కడనే ఉన్నాను. ఓకే ఓకే రైట్. తాళ్ళు కట్టుకోవాలి కంపల్సరీ, తాళ్ళు కట్టియండి. రైట్ ఓకే. వదిలిచ్చినా ఏం కాదో, తాడు అయితే పట్టుకోమన్నాం. అట్లా జాకెట్స్ పంపేయగలుగుతావా వాళ్ళకి? జాకెట్స్ వాళ్ళకి పంపేయగలుగుతావా? అట్లా చేయండి, మనుషులు దించకండి. ఓకే, అంటే జాకెట్ ఇవ్వడానికి మన మన ఈతగాళ్ళు పోయి ఇచ్చి రావచ్చు జాకెట్లు. సరే వద్దులే, వద్దులే. సరే వద్దులే. ఇప్పుడు తాడు పంపించండి, జాకెట్ కూడా పంపించే ప్రయత్నం చేయండి. మిగతా నేను చూస్తే హెలికాప్టర్ ప్రయత్నం చేస్తాయి ఇప్పుడే. రైట్ ఓకే. రైట్ ఓకే. నమస్తే. ఫోటో వీడియో జితేష్ కనుక్కున్నారా? అవును, నేను కూడా మాట్లాడాను. మీరు ఇమీడియట్గా రిపోర్ట్ రాహుల్ బొజ్జా ఇమీడియట్ పెట్టండి. మీరు రాహుల్ బొజ్జాకు సిఎస్ కూడా పెట్టండి, నేను కూడా మాట్లాడతాను. రైట్. మీరున్నారా? सर जी ये क्या है ये? वर्षम बर्तन देगा? हाँ टाइप कर रू सर जी, वो क्या वही 3 जने फंस गए हैं वो इलारेड्डी कॉन्स्टिट्यूंसी में, लिंगमपेट मंडल में एक स्ट्रीम में फंस गए. बीच में ऐसे एक छोटी झाड़ों पे बचा हुआ है लोग, और वाटर फ्लो वो लोगों का पैर तक आ गया. वहाँ पूरे पुलिस है, पूरे है, फायर वाले है, पूरे है, वो लोगों को रस्सी भिजा रही है. मगर वहाँ के सीए, फील्ड में जो सीए है वो बोल रहा कि एयर लिफ्टिंग करना है तो अच्छा रहता सर, बोल रहा. अभी फ्लो ज्यादा हो गए तो मुश्किल है. हाँ यस सर राइट.
उधर पानी वहां साफ है, वो जगह एरिया में साफ है, ऊपर पानी गिर रहा, वो जहाँ स्टीम आ रहा वहां पानी गिर रहा, वो एरिया में ठीक है। एनडीआरएफ वाले पहुंचे तक फ्लो अगर ज्यादा हो गई तो मुश्किल होता है, वो पहले एयरलिफ्टिंग का ही कुछ करे तो अच्छा रहता। हाँ 1-2 घंटा लगे, 1-2 घंटे वो लोगों को रस्सी विस्सी देके संभाल ले रहे, रस्सी पहुंचा दिए वो लोगों को, मगर ले नहीं पा रहे इधर। मैं आपको भेजता हूं, राहुल उतारा नहीं मेरा फोन, और वो कलेक्टर को भी बोला, कलेक्टर भी वही बोल रहा है कि एयरलिफ्ट करे तो अच्छा है। मैं बोला कलेक्टर को आप रिपोर्ट भिजा दो, राहुल को बोल के बोला था। ठीक है, थैंक यू। అవును చెప్పిన నేను 2 తాళ్ళు పంపించండి అని చెప్పిన, 3 పంపించండి. అదే అదే అది మనకు ఆప్షన్ పెట్టుకుందాం ఎస్పీ గారు, దట్ విల్ బి అన్ ఆప్షన్ ఫర్ అస్. మనం చేసేది మనం చేయాలి. అదే మరి ధైర్యం చెప్పు, చెప్పను మనతో. అందుకే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎస్పీ గారు మనకు ఇప్పుడు ముందున్నది ఏంది, హెలికాప్టర్ రావాలన్నా మనకు తినండి, చాపర్ రావాలన్నా మనకు 1 అవర్ పడుతుంది మినిమం. సో అప్పుడు వెదర్ కండిషన్ దాన్ని బట్టి డిస్టెన్స్ ఉంటాయి. బట్ ఈ 1 అవర్ లోపల మనం చేయగలిగింది బాగా వాళ్ళని సేఫ్ గా ఉంచడానికి మీరు తాళ్ళు పంపించడు, మీరు అన్నట్టు లైఫ్ జాకెట్ తో మన సినిమాని పంపించడు, ఇవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ఓకే, మన ప్రయత్నం మనం చేద్దాం. హెలికాప్టర్ కూడా వచ్చి ఒకవేళ వెదర్ మంచిగా ఉంటే లిఫ్ట్ చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా పంపించమని చెప్పిన, నేను పంపిస్తాను. ఇప్పుడే రాహుల్ బోధతో మాట్లాడుతున్నా, సిఎస్ గారికి మాట్లాడినా, ఇప్పుడు రాహుల్ బోధతో మాట్లాడుతున్నా, పంపిస్తారు. వాళ్ళు కూడా నిజామాబాద్ ఉంటే నిజామాబాద్ వచ్చి ఈజీ అవుతుంది, ఎక్కడ ఉన్నారో అనుకుంటా లొకేట్ చేస్తాను. సిరిసిల్లాలో ఉన్నారా, నిజామాబాద్ కూడా ఎక్కడ లొకేట్ చేస్తాను నేను. రాహుల్ బోధ గారితో మాట్లాడి వాళ్ళని కూడా పంపిస్తాను. వీ విల్ హ్యావ్ ఆల్ ఆప్షన్స్. ఓకే, మన వాళ్ళ పని మనం చేయండి. రైట్, నమస్తే. గుడ్ ఈవినింగ్ రాహుల్. సో యా, ఎక్కడ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడు? హైదరాబాద్ అంటే లేట్ అయింది, అక్కడ దగ్గర లేరు. కామారెడ్డి, సిరిసిల్ల, మహబాద్ కంటే ఇదే బెటర్, హైదరాబాద్ బెటర్. రైట్, 2 పంపించండి. అక్కడ కూడా తాళ్ళు కట్టి అది కట్టి ట్రై చేస్తున్నాము. ఒకవేళ అది కాకపోతే వీళ్ళు లేకపోతే బెటర్. ఇక వైపు టేక్ చేస్తుంది, ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అక్కడ, అది రాదు. యా, అదే అదే రైట్. 2 ఎక్స్ప్లోర్ చేయండి. యా యా, థ్యాంక్స్. నమస్కారం. పట్టుకోండి, పోయి నీళ్ళు వచ్చినా కానీ ఆగేటట్టు. నమస్తే, తాళ్ళు పంపించారా? ఓకే అన్నా, ఓకే. ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం ఎక్కడి నుంచి పోవాలి? ఎక్కడి నుంచి? ఇప్పుడు మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు నాతోటే ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఐ గో అలాంగ్ విత్ దెమ్, డైరెక్ట్ గా రూట్ అది కన్ఫ్యూజ్ కాకుండా నేనే తీసుకుపోతాను అంటున్నాడు వాళ్ళని. మరి స్టార్ట్ అయినా వాళ్ళు? కాదు, ఒక పని చేస్తారా, వాళ్ళ టీం లీడర్ నంబర్ ఏంటి, మన ఎమ్మెల్యే గారికి ఇస్తే వాళ్ళు మాట్లాడుకుని ఒక దగ్గర కలుసుకుంటే, ఎక్కడ దగ్గర కలుసుకుని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. పంపించండి. రైట్. హలో, ఇప్పుడు వాళ్ళకి వెహికల్ అన్నీ అరేంజ్ అయింటే కదా?
రైట్ ఓకే రైట్. హలో, ఆ కాళ్ళు ఇచ్చి పెట్టుర్రి, గట్టిగా కాళ్ళని పట్టుకోమని ఉండిగా. అదే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి చెప్పినాము, మీ ఎమ్మెల్యే సాబ్ కూడా ఈయనే ఉన్నాడు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు వస్తున్నారు. హెలికాప్టర్ కూడా చెప్పినాము, హెలికాప్టర్ కూడా వస్తుంది. కానీ ఆడ ఏందో పరిస్థితి, ఆ వాతావరణం ఆడ ఎట్లున్నది. ఆమె పైకి వెళ్ళే పంపుతారు కానీ ఆడ వర్షం దాటున్నా. అదే 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 చెప్పున్నాము వాళ్ళకు కూడా. ఇద్దరు వస్తున్నారు, కలెక్టర్ ఎస్పీ కూడా మంచి టచ్ ఉంటారు. మీరు వాళ్ళకి ధైర్యం చెప్పుర్రి, అంతే. వాళ్ళకు ధైర్యం చెప్పుర్రి. ఓకే, ఒక గంట 2 గంటల లోపల హెలికాప్టర్ అన్నా, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు అన్నీ వస్తాయి, పడవలన్నీ వస్తాయి, హెలికాప్టర్ అన్నీ వస్తుంది అని ధైర్యం చెప్పు. ఆ తాడుతోటి గట్టిగా కట్టుకొని మనం అయ్యో అయ్యో మీ నాయన చనిపోయిన బాబు నిన్న. సారీ అమ్మా, సారీ. ఆయన అక్కడ ఉన్నావు. అదే థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ.